Hi friends, welcome to my channel. I am Sudhir Jaladi. ఈరోజు నేను ప్రభుత్వ ఉద్యోగాలు కావాలనుకునేవారు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు వారి తొలి అడుగులు ఎలా పడాలి అనే టాపిక్ మీద మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మొదటగా మీకు ఒక ఉద్యోగ సమాచారం ఇద్దాం అనుకుంటున్నాను. మీకు తెలుసు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ఇంజనీరింగ్ జాబ్స్ గవర్నమెంట్లో తక్కువ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్లో సివిల్ ఇంజనీర్స్కి జాబ్స్ ఉంటాయి. ఎలక్ట్రికల్, మెకానికల్ వాళ్ళకి ఏముండే అవకాశం లేదు. ప్రస్తుతం స్టాఫ్ సెలక్షన్ కమిషను సివిల్ ఇంజనీర్స్కి, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి, మెకానికల్ ఇంజనీర్స్ కూడా జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ జాబ్ నోటిఫికేషను ఏజ్ లిమిట్ 30 years దాకా ఉంది. October 28 దాకా లాస్ట్ డేట్ ఉంది. తప్పకుండా అప్లై చేయండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్, సెంట్రల్ వాటర్ కమిషన్, ఇట్లా వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఈ జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి గవర్నమెంట్ జాబ్స్ తక్కువ ఉంటాయి. కాబట్టి ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఓసీ క్యాండిడేట్స్ కూడా రిజర్వేషన్ కల్పించింది. కాబట్టి ఓసీ క్యాండిడేట్స్ కూడా తప్పకుండా అప్లై చేసి ఈ రిజర్వేషన్ సౌకర్యాన్ని ఉపయోగించుకోండి. ఒకటి. రెండోది, October 28న డిఫెన్స్ సర్వీసెస్కి రిక్రూట్మెంటు ఆర్మీలో కానీ, మిలిటరీలో అంటే ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ డైరెక్ట్ కమిషన్డ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్కి నోటిఫికేషను ఈ మంత్ రిలీజ్ అవుద్ది. రక్షణ దళాలు, మిలిటరీ సర్వీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా దీన్ని అప్లై చేయండి. 28 October నాడు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవుద్ది, ఇంకా రిలీజ్ కాలేదు. ఇక మూడోది, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, BIS, గూగుల్లో సెర్చ్ చేయండి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కూడా సుమారు 150 ఉద్యోగాలు, ముఖ్యంగా టైపిస్టులు, స్టెనోగ్రాఫర్లు, క్లర్కల్ పోస్ట్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అది ఎల్లుండి 9th October లాస్ట్ డేటు. ఈ 3 గవర్నమెంట్ జాబ్స్ తప్పకుండా అప్లై చేస్తానికి ప్రయత్నించండి. నాలుగవది, గవర్నమెంట్ జాబ్ కాదు కానీ మీకు తెలిసే ఉంటుంది, NQT, నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్. ఇది TCS వాడు కండక్ట్ చేస్తాడు. ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసి పాస్ ఫెయిల్ ఉండదు. ఈ ఎగ్జామ్లో స్కోర్ ఇస్తాడు. TCSలో జాబ్స్ కానీ, వేరే కార్పొరేట్ జాబ్స్ కానీ మీరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, అదర్ గ్రాడ్యుయేట్స్, ఫైనల్ ఇయర్లో ఉన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్, థర్డ్ ఇయర్లో ఉన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా దీనికి అప్లై చేయొచ్చు. ఈ స్కోర్ వ్యాలిడిటీ 2 years ఉంటుంది. ఎలా అయితే గేట్ స్కోర్ మీద డిపెండ్ అయ్యి చాలా కంపెనీస్ జాబ్స్ ఇస్తున్నాయో, ఇలా NQT స్కోర్ మీద కూడా డిపెండ్ అయ్యి చాలా కంపెనీస్ జాబ్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు, వేరే గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు కూడా NQT తప్పకుండా అప్లై చేయండి. దానికి 17th October లాస్ట్ డేటు. ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఇన్ఫర్మేషన్ మీకు అందజేస్తున్నాను. మీకు తెలుసు, గవర్నమెంట్ జనరల్గా నోటిఫికేషన్, ఉద్యోగ ప్రకటన ఇస్తుంది. ఆ ఉద్యోగ ప్రకటన చూసి మీరు సిలబస్ చూస్తారు, అప్లై చేస్తారు, సిలబస్కి అనుగుణంగా ప్రిపేర్ అవుతారు. అది సర్వీస్ కమిషనర్ కావచ్చు, Group 1, Group 2 కావచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషనర్ కావచ్చు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు, లేకపోతే కొత్తగా స్టార్ట్ అయిన నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ కావచ్చు. అలా కాకుండా ఎటువంటి నోటిఫికేషన్ లేదు, ఇప్పుడు ఎటువంటి నోటిఫికేషన్ లేదు, మీరు పోటీ పరీక్ష సిద్ధం అవుదాం అనుకుంటున్నారు, మీరేం చేయాలి? మీరేం చదవాలి? దానికి సమాధానం జర్మ్, GERM. లేదు, మీరు ఇంకా కాలేజ్ డేస్లో ఉన్నారు, డిగ్రీ చదువుతున్నారు, తర్వాత డిగ్రీ అయిన తర్వాత లేదా ఇంజనీరింగ్ అయిన తర్వాత పోటీ పరీక్ష సిద్ధం అవుదాం అనుకుంటున్నారు, మీరు ఎలా చదవాలి? ఏం చదవాలి? దానికి కూడా సమాధానం GERM. మీరు ఈ పోటీ పరీక్షలకి తొలి అక్షరాభ్యాసం చేయాలనుకుంటున్నారు, దానికి సమాధానం GERM, జర్మ్. ఏంటి జర్మ్ అంటే? G ఫర్ జనరల్ నాలెడ్జ్, E ఫర్ ఇంగ్లీష్, R ఫర్ రీజనింగ్, M ఫర్ మ్యాథమెటిక్స్. అంటే ఈ 4 సబ్జెక్ట్స్ అనేవి పోటీ పరీక్షలకి పునాది లాంటివి. ఈ 4టిని తరో ఉంటే ఏ పోటీ పరీక్ష అన్నా ఆ పరీక్షకు అనుగుణంగా మార్చుకోవచ్చు. వేరువేరు పోటీ పరీక్షలు వేరువేరు సిలబస్ ఉండొచ్చు. కానీ ఈ 4 ఆల్ఫాబెట్స్, అక్షరాలు లాంటివి. మనం అక్షరాలు నేర్చుకుంటే పదాలు నేర్చుకుంటాం ఈజీ, పదాల నుంచి వాక్యాలు నేర్చుకుంటాం ఈజీ. ఈ GERM అనేది
అక్షరాలు లాంటివి కాబట్టి ఈ GERM త్వరో అయితే ఇక్కడ నుంచి ఏ పోటీ పరీక్ష కన్నా సరే మనం ప్రిపేర్ అవుతాం, ఈజీ అవుతుంది. ఈ GERM ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఈ నాలుగిటికి కూడా ప్రత్యేకించి గ్రంథ పఠనం ఉండదు. పుస్తకాల ముందు పెట్టి చదువుతా అంటే వీళ్ళు కుదరదు. మరి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? దీనికి రెండు సూత్రాలు ఉన్నాయి. ఒకటి కంప్లీట్ ప్రాక్టీస్, కేవలం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏం ప్రాక్టీస్ చేయాలి? మోడల్ పేపర్స్ తెచ్చుకొని ప్రాక్టీస్ చేయాలి. మోడల్ పేపర్స్ ఎక్కడ దొరుకుతాయి? మోడల్ పేపర్స్కి మీకు ఒక 4 సోర్సెస్ చెప్తాను. మొదటిది మార్కెట్లో దొరికే పుస్తకాలు, కాంపిటేటివ్ ఎగ్జామ్ మీద ఉన్న ఏ పుస్తకం తీసుకున్నా అందుట్లో మోడల్ పేపర్ ఉంటుంది. రెండోది మీరు ఆ టాపిక్ మీద జనరల్ నాలెడ్జ్ మీద కానీ జనరల్ ఇంగ్లీష్ మీద కానీ మీరు బుక్స్ కొనుక్కుంటే ఆ బుక్స్లో కూడా మోడల్ పేపర్స్ ఉంటుంది. మూడోది ఆన్లైన్లో మోడల్ ఎగ్జామినేషన్స్ దొరుకుతాయి, దాంట్లో కూడా మోడల్ పేపర్ దొరుకుతుంది. మూడోది. నాలుగోది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వయం అని ఒక వెబ్సైట్ పెట్టింది. ఆ వెబ్సైట్లో కూడా మీరు ప్రయత్నిస్తే అందులో కూడా మోడల్ పేపర్స్ దొరకవచ్చు. సో మీరు ఫస్ట్ ఏం చేయాలి? మోడల్ పేపర్ సంపాదించాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఓన్లీ ప్రాక్టీస్ ద్వారానే ఈ 4 సబ్జెక్ట్స్లో మీకు పర్ఫెక్షన్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ 4 సబ్జెక్ట్స్లో ఒక 2-3 ఫ్రెండ్స్ కలిస్తే బాగా ప్రిపేర్ అవ్వచ్చు ఈ సబ్జెక్ట్స్ ఏదన్నా. ఎందుకు ఆ 4 ఫ్రెండ్స్ ఎలా ఉండాలి? ఒకరికొకరు మోటివేట్ చేసుకునేలాగా ఉండాలి, ఒకరికొకరు టైం వేస్ట్ చేసుకునే వాళ్ళగా ఉండొద్దు. ఆ 4 ఫ్రెండ్స్లో కూడా ఒకరు సైన్స్ బ్యాక్గ్రౌండ్, ఒకరికి ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉందనుకో ఇంకా ఉపయోగం. ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఆ కాన్స్టిట్యూషన్ హిస్టరీ చెప్తారు సైన్స్ వాళ్ళకి, సైన్స్ స్టూడెంట్స్ జనరల్ సైన్స్ని ఆర్ట్స్ స్టూడెంట్స్ చెప్పొచ్చు. లేకపోయినా పర్లా, మీరు ఒక్కరే కూడా ప్రిపేర్ అవ్వచ్చు. కానీ ఒక గ్రూప్గా ఉంటే ఒకరినొకరు మోటివేట్ చేసుకోవటానికి వీలుగా ఉంటుంది. సరే, GERM వీటిని ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ లాస్ట్ 2 గురించి చెప్తాను. రీజనింగు, మ్యాథమెటిక్స్. కానీ మ్యాథ్స్ అన్న అనుకోమాకండి, దానికే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సిలబస్లో రకరకాల వర్డ్స్ యూజ్ చేస్తారు. మ్యాథ్స్ని న్యూమరికల్ ఎబిలిటీ అంటారు, లేకపోతే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటారు, లేకపోతే అర్థమెటికల్ ఎబిలిటీ అంటారు. ఏమైనా సరే సింపుల్గా మ్యాథ్స్. రీజనింగ్కి వస్తే మెంటల్ ఎబిలిటీ అంటారు, యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు, సైకాలజీ టెస్ట్ అంటారు. సింపుల్గా అది రీజనింగ్ అని పిలవచ్చు. పేర్లు మారుతాయి కానీ సుమారుగా ఒకటే. రీజనింగ్ అన్నా, మెంటల్ ఎబిలిటీ అన్నా, సైకాలజీ టెస్ట్ అన్నా, యాప్టిట్యూడ్ టెస్ట్ అన్నా ఒకటే. ఈ రెండింటికి మీకు కావాల్సింది ఎటువంటి పుస్తకాలు కాదు, ఓన్లీ ప్రాక్టీస్. మోడల్ పేపర్ సంపాదిస్తాం, ప్రాక్టీస్ చేస్తాం ఒక్కటే. రీజనింగ్ కానీ మెంటల్ ఎబిలిటీ కానీ ఉన్న ఒకే ఒక మార్గం. RM అయిపోయింది. దెన్ వద్దాం. అంటే ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ భాష ప్రావీణ్యం అవసరం లేదండి, పాండిత్యం అవసరంలా. సింపుల్ ఇంగ్లీషు అంటే ఇంగ్లీష్ గ్రామరు, ఒక సెంటెన్స్ని ఫామ్ చేయగలుగుతాం, ఇది మాత్రమే మనకు కావాలి. దానికోసం ఏంటి? ఒక ఇంగ్లీష్ గ్రామర్ బుక్ చదవండి. రెన్నన్ మార్టిన్ కానీ ఏదన్నా ఒక గ్రామర్ బుక్ చదవండి. వాక్యాలు ఎలా ఫామ్ ఏర్పాటు చేయాలో నేర్చుకోండి. తెలిస్తే అప్పుడు మనకి ఈ జనరల్ ఇంగ్లీష్ పేపర్ని మనం ఈజీగా రాయగలుగుతాం. జనరల్ ఇంగ్లీష్ పేపర్ కూడా రకరకాల పేర్లు ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్ అంటారు, ఇంగ్లీష్ ప్రొఫెషనల్ టెస్ట్ అంటారు, కాంప్రిహెన్షన్. ఎలా చెప్పినా సరే ఇంగ్లీష్ భాష కొంచెం నేర్చుకుంటే మాత్రం ఈ పేపర్ సులభమైపోద్ది. దానికి కూడా ప్రాక్టీస్ పేపర్లు చేయాలి. మొదట చెప్పాను కదా, 4 కూడా ఒకటి ప్రాక్టీస్ పేపర్లు చేయాలి. సో RM గురించి చెప్పాను. చివరిగా G అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ ఎప్పుడు అంటున్నాము. దాని కొత్తగా పేర్లు మార్చారు. జనరల్ అవేర్నెస్ అంటున్నారు, జనరల్ స్టడీస్ అంటున్నారు. ఏమైనా సరే సింపుల్గా జనరల్ నాలెడ్జ్. ఈ జనరల్ నాలెడ్జ్ మాత్రం కొంత పఠనం ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ కోసం పాత పేపర్లు మీరు సంపాదిస్తారు. పఠనంకి ఏం చేయాలో నేను చెప్తాను. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు మీడియం బుక్స్ కానీ NCERT బుక్స్ కానీ చదవాలి. అన్ని బుక్స్ అవసరం లేదు. సోషల్ స్టడీస్ బుక్, జనరల్ సైన్స్ బుక్, జనరల్ సైన్స్, బయాలజికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్స్ బుక్. ఆ బుక్ చదువుతూ మొదలు పెడితే మళ్ళీ మనకేం అర్థం కాదండి, తెలియదు, ఏం చదవాలో తెలియదు. మనము క్వశ్చన్ పేపర్స్ చూసి అప్పుడు ఈ బుక్స్ చదువుతుంటే ఏమవుతుంది, ఎక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నారో తెలుస్తుంది. ముఖ్యంగా 5th నుంచి 10th వరకు సోషల్ స్టడీస్ బుక్స్ చదివితే మీకు ఇండియన్ హిస్టరీ తెలుస్తుంది, ఇండియన్ కల్చర్ తెలుస్తుంది, స్వాతంత్ర పోరాటం తెలుస్తుంది, జాతీయ నాయకుల గురించి తెలుస్తుంది, జాగ్రఫీ తెలుస్తుంది, భారత రాజ్యాంగం తెలుస్తుంది. ఈ 5th నుంచి 10th వరకులో ఇన్ని సబ్జెక్ట్స్ కవర్ అయిపోతాయి. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫ్రీడమ్ మూమెంటు, కల్చర్ ఇవన్నీ కూడా 5th నుంచి 10th సోషల్ స్టడీస్ బుక్లో కవర్ అయిపోతాయి. దెన్ రెండోది జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ కోసం 5th నుంచి 10th వరకు సైన్స్ బుక్స్ చదివితే మీకు జనరల్ సైన్స్ కూడా కవర్ అవుద్ది.
ఇక జనరల్ స్టడీస్ పేపర్లో ఉన్న జీకే పేపర్లో మిగిలిపోయింది ఒకటి కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే మీ అందరికీ తెలుసు కదా, ప్రతిరోజు పేపర్ చదవాలి. ఏ పేపరు? ఇంగ్లీష్ పేపరే చదవాలంటే అవసరం లేదు, తెలుగు పేపర్ చదవండి, ఇంగ్లీష్ పేపర్ చదవండి. కానీ పేపర్లో అనవసరమైన వార్తలు రాజకీయ వార్తలు, అనేక అనవసర హింస సంబంధించిన వార్తలు కాకుండా సమాజానికి పనికొచ్చే వార్తలు ఏంటో చదవాల్సి. మాకు ఎలా తెలుస్తుందంటే, మీరు ఆల్రెడీ మోడల్ పేపర్స్ చూస్తున్నారు కదా, మోడల్ పేపర్స్లో వచ్చే ప్రశ్నలు బట్టి ఏది చదవాలనేది మీకు అర్థమైపోద్ది. ముఖ్యంగా ఎడిటోరియల్ పేజీలో ఉన్న ఆర్టికల్స్ చదవాలి. అది కూడా మీకు తెలిసిపోద్ది, ఒక 4 రోజులు చదివితే మీకు తెలిసిపోద్ది. సో న్యూస్ పేపర్ నుంచి కరెంట్ అఫైర్స్ తెలుస్తాయి. సైన్స్ బుక్స్ నుంచి హై స్కూల్ సైన్స్ బుక్ నుంచి జనరల్ సైన్స్ వస్తుంది. హై స్కూల్ సోషల్ స్టడీస్ బుక్ నుంచి జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, కల్చర్, ఫ్రీడమ్ మూమెంట్ అన్నీ తెలిసిపోద్ది. అప్పుడు మీరు జీకేలో కూడా పర్ఫెక్ట్ అవుతారు. కాబట్టి ఈ 4 జీకే, ఇంగ్లీష్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ. జర్మన్ తెలుసు కదా, జర్మినేషన్ వర్డ్ ఉంటాం కదా, ఒక విత్తనం ఒక వృక్షంగా ఫలబద్ధం అవుతాన్ని జర్మినేషన్ అంటారు. అదేవిధంగా GERM మీ త్వర అయితే మాత్రం విత్తనం వృక్షంగా మారినట్టే మీ నాలెడ్జి ఒక ఉద్యోగంగా మారద్ది. తప్పకుండా ఇది ఫాలో కండి, మీకు ప్రయోజనం ఉంటుంది. ఆల్ ది బెస్ట్ టు యూ.